అనుమానించాల్సినోడేనా దేవుడు యేసయ్య? కానే కాదు. మరి డౌట్ వచ్చాక దొడ్డిదారులు వెతుక్కుంటుంది మనం. డౌట్ వచ్చాక వేరే వేరే మార్గాల్లో పొందుదామన్నట్టు తిప్పలు పడుతుంది మనం. దేవుడు మరో రకంగా నాకు తోడ్పడతాడన్న నమ్మకం లేకపోతేనే కదా మనుషులకు దాసోహమై మనుషుల భజన చేసుకుంటూ బతుకుతుంది మనం. దేవుడు ఎలాగైనా నన్ను ఆదుకోగలడు, నేను దేవుణ్ణే హత్తుకుంటా, ఏ మనుషుని లక్ష్య పెట్టనని దేవుని మీద నమ్మకం పెట్టుకుని దేవుని హత్తుకుంటే ఎవరికి దాసత్వం చేయనిస్తాడు దేవుడు? ఏ దొడ్డిదారిలో వెళ్ళి సంపాదించే అవసరం ఏర్పడింది? ఏ గడ్డి తినాల్సిన అవసరం ఉంటుంది మనకి? ఉంటుందా? రానిస్తాడా? భక్తి చేస్తున్నాం, దేవుణ్ణి నమ్మాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆ దేవుడు మాటలు, దేవుని వాగ్దానాలు, దేవుని ఆశీర్వాదాలు, దేవుని హెచ్చరికలు అంత సీరియస్ కాదు భయ్యా, అంత సీరియస్. ఆయన్ని ఏదో చెప్పుతారు కానీ ఆయన్ని జరగవు అని నమ్ముతున్న అవిశ్వాసులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ విశ్వాసులే పేరుకి, కానీ లోపల మాత్రం దేవుని మాటల విషయంలో పట్టింపు లేదు, సీరియస్ లేదు. ఏముంది కామన్ నడుస్తుంటుంది, అదంతే. కాదంటారా? నేను చెప్పేది నిజం కాదంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు నిజమేనన్నా అన్నాడు? యథార్థంగా చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఖచ్చితంగా నిజమే, నిజమే. అదే మనం ఆయన మీద అనుకుని ఆయన ఆజ్ఞ చొప్పున, ఆయన ఆలోచనల చొప్పున, ఆయన అభ్యంతర పడకుండాన్నట్లు మనం అడుగు వేస్తే ఫస్ట్ అసలు నువ్వు ఏందో కాదు, నువ్వు ఆయన మీద పెట్టుకున్న నమ్మకం విషయంలో ఆయన సీరియస్గా అవుతాడు. నువ్వు ఆయన మీద పెట్టుకున్న నమ్మకం విషయంలో ఆయన సీరియస్ అవుతాడు, చాలా సీరియస్గా తీసుకుంటాడు నీ విషయం. బా, ఎంత ప్రతికూల పరిస్థితుల్లో ఎంత నమ్మింది నా బిడ్డ నా విషయమై, ఎంత ప్రతికూల పరిస్థితుల్లో, ఎంత శోధనల మధ్య తన నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు నా కుమారుడు. ఇదిగో ఈతని నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను, ఈమెని నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తానని ఇక ఆయన మొదలు పెడతాడు కదా దీవెన. ఇవ్వడా?